హలో వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈస్ ప్రజ్ఞ. హైదరాబాద్ వాహనదారులకి శుభవార్త అండి. శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ అయితే ఈ నెల 28న ఘనంగా అయితే ప్రారంభం కాబోతుంది. ఈరోజు మనం ఫ్లైఓవర్ ముందే ఉన్నాం. దాదాపుగా 176 కోట్లు పెట్టి అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం అయితే జరిగిందండి. ఒకసారి మనం ఈ ఫ్లైఓవర్ దగ్గరే ఉన్నాము. లోపలికెళ్ళైతే ఈ ఫ్లైఓవర్ మీదకెళ్ళైతే చూద్దాము పనులు ఎంతవరకు అయ్యాయి, ఫ్లైఓవర్ వర్క్స్ అనేవి ఎంతవరకు కంప్లీట్ అయ్యాయని అయితే చూద్దాం. మనమైతే ఇప్పుడు ఫ్లైఓవర్ లోపలికైతే వచ్చామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు పనులైతే పూర్తయినట్టు కనిపిస్తుంది. కలర్స్ కానీ, పెయింటింగ్ కానీ అండ్ లైన్స్ ఉంటాయి కదా, వైట్ లైన్స్ వేయడం అండ్ రేడియం స్టిక్కర్స్ అంటించడం కానీ ప్రతి ఒక్కటైతే కంప్లీట్ అయినట్టు కనిపిస్తుందండి. ఈ ఈ ఫ్లైఓవర్ని ఎందుకు నిర్మించారు అని అంటే ట్రాఫిక్ అండి. ఇప్పటి రోజుల్లో ట్రాఫిక్ గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరుండరు. దానివల్ల అయితే బిజినెస్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, ఐటీ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, పిల్లలు అయి ఉండొచ్చు, కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, వర్కర్స్ అయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్లో ఇరుక్కొని ఇబ్బందులు పడిన సమయాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అయితే ఈ ఫ్లైఓవర్ని అయితే నిర్మించిందండి. ఈ ఫ్లైఓవర్ అయితే కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు 1.2 కిలోమీటర్స్ పొడవుతో 6 లైన్లతో అయితే నిర్మించబడిందండి. శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ స్టేజ్ 2 అని అయితే అంటారు దీన్ని. ఈ ఫ్లైఓవర్కి అయితే దివంగత కాంగ్రెస్ నేత పి జనార్దన్ రెడ్డి పేరు అయితే పెట్టడం జరిగింది. దీన్ని జూన్ 28న అయితే సీఎం గారు వచ్చి ప్రారంభిస్తారు. దాని తర్వాత అయితే చాలా వరకు ట్రాఫిక్కి సంబంధించిన సమస్యలు అయితే తగ్గుతాయని అయితే అధికారులు భావిస్తున్నారండి. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు మధ్యలో ఉన్న లైన్లో అయితే ట్రాఫిక్ అనేది చాలా అంటే చాలా ఇదిగా అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే అరగంట సమయం అయితే అక్కడే వృధా అయ్యే విధులు కూడా మనం చూసామన్నమాట. మామూలుగా ఐటీ కారిడార్స్ అయితే విశాలవంతంగా ఉంటాయి. ఐటీ కారిడార్ రోడ్స్ అయితే మాత్రం చాలా విశాలంగా ఉంటాయి. కానీ ఈ ట్రాఫిక్ రద్దీతో అయితే అవి చిన్నగా అయిపోతున్నాయండి. దానివల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. ప్రజలు అండ్ అలానే రవాణాదారులు, వాహనదారులకి కూడా ఈ ఫ్లైఓవర్ అనేది చాలా అంటే చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మనం ఇంకా అయితే లోపలికి వెళ్ళి చూద్దాము ఎలాంటి పనులు అయితే ఇంకా ఈ ఫ్లైఓవర్లో పెండింగ్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఎలాంటి పనులు అయితే ఇంకా నిర్వహించున్నారో అయితే లోపలికి వెళ్ళి మనం ఒకసారి చూద్దామండి. ఈ ఫ్లైఓవర్ కింద అయితే గచ్చిబౌలి ఫ్లైఓవర్ అయితే ఉందండి. ఆ ఫ్లైఓవర్ పైన శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ని అయితే నిర్మించారు. ఆ రెండిటి పైనే ఈ శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ని అయితే నిర్మించడం జరిగిందండి. ఈ ఫ్లైఓవర్ అనేది ఎస్ఆర్డిపి సంస్థ నిర్మించడం అయితే జరిగిందండి. ఎస్ఆర్డిపి అంటే స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఈ ఎస్ఆర్డిపి వచ్చి ప్రభుత్వం నుంచి 40 ప్రాజెక్టులు అయితే చేస్తామని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లయితే తెలుస్తుంది. ఈ ఫ్లైఓవర్ అనేది ఎస్ఆర్డిపి పర్యవేక్షణలో 37వ ఫ్లైఓవర్ అండి. దీని తర్వాత అయితే రైల్వే అండర్ బ్రిడ్జ్ అయితే ఎస్ఆర్డిపి అయితే నిర్వహిస్తుంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ఫ్లైఓవర్ పనులు అయితే పూర్తి చేసుకొని ఎస్ఆర్డిపి సంస్థ నెక్స్ట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఆ పనులు అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. సో ప్రభుత్వం కోరిక మేరకు ఈ 40 ప్రాజెక్టులు ఎంత వేగవంతంగా అంటే అంత వేగవంతంగా పూర్తి చేసుకోవాలని అయితే ఎస్ఆర్డిపి సంస్థ అధికారులు అయితే భావిస్తున్నారు. మనం ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నామండి. ఇక్కడ చూసుకుంటే మాత్రం డివైడర్ పనులు కూడా చాలా వరకు పూర్తయ్యాయి. కలర్స్ వేసేసి ఉన్నారు అండ్ ఇన్స్ట్రక్షన్ బోర్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వీటిని రబ్బర్ స్ట్రిప్స్ అంటారండి. ఇవి వాహనం యొక్క వేగాన్ని అయితే తగ్గించడానికి యూజ్ అవుతుంది. రోడ్ల మీద ఇలాంటివి అయితే చాలా వేస్తున్నారు. వైట్ కలర్లో, ఎల్లో కలర్లో అయితే రబ్బర్ స్ట్రిప్స్ ఈ లైన్స్ అయితే వేస్తున్నారు. అండ్ రేడియం లైట్స్ అయి ఉండొచ్చు, మామూలు లైట్స్ అయి ఉండొచ్చు. చాలా వరకు అయితే కంప్లీట్ అయ్యాయండి ఈ ఫ్లైఓవర్కి సంబంధించిన వర్క్స్ అయితే. ఓఆర్ఆర్ నుంచి అయితే డైరెక్ట్గా గచ్చిబౌలికి అయితే వచ్చేయచ్చండి. సుమారు 2.5 నిమిషాలు మాత్రమే పడుతుంది ఇక్కడికి రావడానికి అయితే. అదే మనం కింద వెళ్ళినట్లయితే మాత్రం ఎట్లేదన్నా అరగంట అయితే టైం అయితే తీసుకుంటుందండి ట్రాఫిక్ వల్ల. అది ఈ ఫ్లైఓవర్ మీద కానీ వెళ్తే మనం ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్గా కొండాపూర్ టు గచ్చిబౌలి అయితే మనం ఎట్లేదన్నా 2.5 నిమిషంలో అయితే మనం చేరుకుంటాం. ఎలాంటి ట్రాఫిక్లో ఇరుక్కోకుండా అయితే మనం ఇక్కడ చేరుకుంటామన్నమాట. ఈ ఫ్లైఓవర్ అయితే అందుబాటులోకి వచ్చిన తర్వాత కొండాపూర్కి వెళ్ళే వాళ్ళు, ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, ఆఫీస్పేట్ వెళ్ళే వాహనదారులకి ముఖ్యంగా ఐటీ కారిడార్లో గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలలో వర్క్ చేసే వాళ్ళకి ట్రాఫిక్ కష్టాలు అయితే తీరిపోతాయండి. ఇంకోటి ఏంటంటే గచ్చిబౌలిలో ట్రాఫిక్ రద్దీ అయితే తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. ప్రస్తుతం అయితే హైవే మీద
లైటింగ్ పనులు, పెయింటింగ్ పనులు అయితే పూర్తి చేసుకున్నారు. సుందరీకరణ పనులైతే మాత్రం వేగంగా చేయాలని, ప్రారంభోత్సవానికి ముందే పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి నగర మేయర్ అయిన గద్వాల్ విజయలక్ష్మి గారు, అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్ అయిన ఆర్వి కరణ్ అధికారులైతే ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాల మేరకు వారు చెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొని జూన్ 28న అయితే ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం అయితే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అయితే ఘనంగా ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరుగుతుందండి. ఈ రోజుటి వరకు ఇవాల్టి అప్డేట్స్ అయితే ఇవే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. కెమెరామెన్ ప్రవీణ్తో రిపోర్టర్ ప్రజ్ఞ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.